అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ బైఅవుట్ను ప్రకటించింది. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి మెమో వెలువడింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన అనుకూలతలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఒక ఇమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకుంటే 8 నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 6 లోపు ఓ నిర్ణయానికి రావాలని దానిలో వివరించారు. ఉద్యోగాలు మానేద్దామని అనుకుని ఆగిపోయిన వారు దీనిని ఎంచుకోవచ్చు. కోవిడ్ తర్వాత చాలా మంది ఉద్యోగులు రిమోట్ విధానంలో పనిచేస్తున్నారు. తాజాగా వారు వారానికి 5 రోజులు ఆఫీసులకు రావాలని ట్రంప్ సర్కార్ తేల్చెప్పింది. ఈ కార్యాలయాల్లో విధులకు హాజరు కావడం ఇష్టం లేని ఉద్యోగులు బైఅవుట్ను ఎంచుకోవచ్చని చెబుతున్నారు. సుమారు 10 నుంచి 15% మంది దీనిని ఎంచుకోవచ్చని భావిస్తున్నారు. ఇది విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా $100 బిలియన్ వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. గతేడాది చివరికి అమెరికాలో దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు అంచనా.